హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ప్రీ వెడ్డింగ్ అని చెప్పి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ట్రెండింగ్ ఉన్న కాన్సెప్ట్తో వచ్చి హిట్ కొట్టారు. సో హీరో త్రివిరు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ఇప్పుడు. సినిమా రిజల్ట్ తర్వాత చాలా బాగున్నాను. సో అంటే నిజంగా ప్రీ వెడ్డింగ్ ఈ మధ్య షూట్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా అంటే ఇది ట్రెండింగ్ టాపిక్. అంటే నాట్ ఓన్లీ వెడ్డింగ్, ఏదైనా సరే అందరూ ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాగా అన్ని షూట్స్ ఎక్కువ చేస్తున్నారు. సో అదే మీకు ట్రెండింగ్ కాన్సెప్ట్ అని తీసుకున్నారా? ఏది నచ్చి తీసుకున్నారు యాక్చువల్గా స్టోరీ? కామెడీ ఏదైతే ఈరోజు ఆడియన్స్ చైర్లోంచి ఎగిరెగిరి నవ్వుతున్నారో నేను కూడా అలాగే నవ్వాను ఫస్ట్ నేరేషన్ విన్నప్పుడు, అందుకే చేశాను. సో చూస్తే గనక మీకు ఇంతకన్నా చాలా మంచి మంచి డైరెక్టర్స్ నుంచి చాలా మంచి కూడా నేరేషన్స్ వచ్చినాయి, ఆఫర్స్ వచ్చినాయి. కానీ ఎందుకు ఒక కొత్త డైరెక్టర్కి ఇచ్చి మీరు రిస్క్ చేయాలనుకున్నారు? కొత్త డైరెక్టర్ ఒక కథని ఫస్ట్ టైం డెబ్యూ చేసేటప్పుడు దాని మీద 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టం ఉంటుంది. అదే సెకండ్ టైం అనుకోండి, 3-4 ఏళ్లలో మార్కెట్లో ఏది బాగుంది, ఏ పాయింట్ రన్ అవుతుంది, ప్రొడ్యూసర్ ఏం చెప్పాడని చెప్పేసి ఆ 3-6 మంత్స్లో రాసుకొని వచ్చేస్తారు. అది సెకండ్ ఫిల్మ్. బట్ ఫస్ట్ ఫిల్మ్ కన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెబ్యూటెంట్స్ మోర్ యాక్యురేట్ ఉంటారు కథల పరంగా. అంటే మసుదా తర్వాత అంత పెద్ద హిట్ వచ్చింది. మసుదా తర్వాత చాలా మీకు ఆఫర్స్ కూడా వచ్చినాయి. బట్ మీరు ఎందుకు కొత్త డైరెక్టర్తో రిస్క్ చేశారు అంటే ఫైన్, ఓకే, మీకు నచ్చింది. కానీ చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే వచ్చినాయి కదా, అప్పుడు మీరు ఏమన్నా అనవసరంగా ఒప్పుకుని ఎట్లయినా ఫీల్ అయ్యారా? స్ట్రగుల్స్ అంటే ఏం రాలేదండి. అడపదడప చేస్తూ ఉన్నాను. నచ్చినవి చేయాలని, కానీ కొద్దిగా బయటికి రాకపోవడం వల్ల మీకు తెలియలేదు. కానీ చేస్తూనే ఉన్నాను, వర్క్ ఎక్కడ ఆగలేదు. సో కాబట్టి స్ట్రగుల్స్ ఏమి. ఫైనల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఎక్కడ మొత్తం అంతా ఇది ఎక్కడ జరిగింది? ఏదో ఒక చిన్న రూమ్లో చేసాము అంటే చాలా చిన్న లొకేషన్స్లో చేసాము అంటారు. మ్యాక్సిమం అంతా ఎక్కడ ఉంది ఇది? ఆఫీస్ రూమ్లో అండి. ఆఫీస్ అన్నది రూమ్, షూటింగ్ రూమ్ కాదు. అరకు, ఎస్కోట, వైజాగ్ వెళ్ళి చేసాం. మొత్తం అంతా ఉత్తరాంధ్రలో షూట్ చేసాం. సో మీరు ఈ రోజు కనుక చూస్తే ఆ మీడియాని చాలా పెద్దపీట వేశారు. అంటే జనరల్గా మీడియా వాళ్ళు అంటే నెగిటివ్గా అడుగుతారు, అది ఇది అని అంటుంటారు. బట్ మీరు ఈరోజు చూస్తే మీడియా వాళ్ళే భుజాల మీద మోసుకొని ఈ సినిమా హిట్ చేశారు అంటున్నారు. సో చెప్పండి, ఏమంటారు దాని గురించి? మీడియా ఎంత పవర్ఫుల్ అర్థమైంది. అండ్ జనాన్ని వరకు తీసుకెళ్ళగలిగారు. ఈరోజు మోర్ దెన్ ప్రొడ్యూసర్, హీరో, మీడియా వల్లే జనానికి సినిమా తెలిసింది. ఈరోజు ఆడియన్స్ ఏదైతే థియేటర్కి వస్తుందో దానికి కారణం మీడియా. దీనిలో హీరోయిన్ కూడా డెబ్యూటెంట్ కాబట్టి తనతో ఎలా ఉంది, మీరు ఏమైనా ట్రైన్ చేశారా, ఏమైనా చెప్పారా? నేను ఏం చేయలేదు, మొత్తం డైరెక్టరే చేశాను. నేను ఓన్లీ నా డైలాగులు చెప్పాను అంతే. అంతే. సో ప్రీ వెడ్డింగ్ మూవీ గురించి ఇంకా రాని వాళ్ళ కోసం ఏం చెప్తారండి? సినిమా ప్రీ వెడ్డింగ్కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. మీరు వచ్చిన 2 గంటల టైంని మీకు మనస్ఫూర్తిగా నవ్వేలాగా, ప్రీ వెడ్డింగ్తో మీకు మనసుకి పెళ్లి భోజనం లాంటి ఆహ్లాదాన్ని కలిగించగలుగుతుంది. సో రోహన్ గురించి ఏం చెప్తారు? రోహన్ నా స్టూడెంట్. ఆడెప్పటికీ ఆడెదుగుతున్న కొద్దీ నాకు చాలా సంతోషం వేస్తుంది. అంటే తను ఎక్కువ ప్రమోషన్ చేశారన్నారు. ఎస్, ఈ సినిమాని మోసింది వాడే. అంతే. నాకంటే ఎక్కువ వర్క్ చేసింది వాడే. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ లైక్ నెక్స్ట్ అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్ కాబట్టి నేను చెప్పలేను. ఒక 2 monthsలో మళ్ళీ చెప్తాను. పాపం ప్రతాప్ అబౌట్ టు రిలీజ్ బై ఫెబ్ రావచ్చు. ఈటీవీ విన్ వాళ్ళది. అండ్ రాకేష్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. సో కంప్లీట్ అయింది. తొందరలో మళ్ళీ ప్రమోషన్స్తో కలుస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.